హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పునుగులు. అవి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టిన మినపప్పు ఒక 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి కొద్దిగా వాటర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని ఒకటి ఆనియన్, కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి, ఒక మిర్చి వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక స్మూత్గా మిక్స్ చేయాలి. అంటే ఇప్పుడు మనం పునుగులకు ఎలా మిక్స్ చేస్తామో సేమ్ అదే విధానంగా మిక్స్ చేయాలి. సాఫ్ట్గా మిక్స్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ని హీట్ అవ్వనియాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసి పునుగులు వేయడం స్టార్ట్ చేయాలి. ఇలా పునుగులు వేయాలి. ఇలా పునుగులు వేయాలి. ఈ పునుగులు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతున్నాయి కదా. అలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి సైడ్కి పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. పునుగులు వేసి కొద్దిగా లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడిగా పునుగులు రెడీ. నెక్స్ట్ మనం చూసారా పునుగులు ఎలా అయ్యాయో. నెక్స్ట్ మనం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి. పల్లీలు లైట్గా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు నేను పచ్చివి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎండి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, అలాగే ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, మీకు తాలింపు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే తాలింపు వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి నేను తాలింపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని అంతే, చట్నీ కూడా రెడీ. ఇప్పుడు నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వేడిగా మీకు నేను చూపెట్టిన రెసిపీ, పునుగుల రెసిపీ రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. హాయ్, చూడండి ఫ్రెండ్స్, నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. ఇది వర్షం పడుతున్న స్నాక్స్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకే, గుడ్ బై ఫ్రెండ్స్.